ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः. స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः. యశేమదేవహితం యదాయుః. యశేమదేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः. స్వస్తి నః పూషా విశ్వవేదాః. స్వస్తి నః పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఐదవ మంత్రం. యత్ర సుప్తో న కంచన కామం కామయతే. న కంచన స్వప్నం పశ్యతి. తత్సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూతః. ప్రజ్ఞానఘన ఏవ. ఆనందమయో హ్యానందభుక్. చేతోముఖః ప్రాజ్ఞస్తృతీయః పాదః. మాండుక్యోపనిషత్ 12 మంత్రాలు. అతి గంభీరమైనటువంటి మంత్రాలు. ఆత్మ విద్యను గురించి సాక్షాత్ బోధనం జరుగుతుంది ఇక్కడ. ఎటువంటి ఉదాహరణలు ప్రక్రియలు లేకుండా నేరుగా ఆత్మ విద్యకి మనల్ని తీసుకువెళ్ళేటటువంటి ఉపనిషత్తు. ఈ మంత్రాలలో 5 మంత్రాలలో మనం తెలుసుకున్నది ఏమిటంటే ఆత్మ చైతన్యం నేను అని తెలుసుకున్నాం. ముండక, కేన, కఠ, కైవల్య, ఈశావాస్య మొదలైన ఉపనిషత్తుల ద్వారా ఈ శరీరం నేను కాదు, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా నాకు ఒక పరికరాల వంటివి. నేను ఆత్మస్వరూపాన్ని అనే విషయం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మంత్రాలలో ఆత్మనైన నేనే అన్ని అవస్థలలో అంటే 3 అవస్థలలో నేనే ఉన్నాను అని తెలుసుకో అంటుంది ఉపనిషత్తు. ఆ చైతన్యం బ్రహ్మ అనేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది నువ్వే, నీ నిజస్వరూపం. ఆ నిజస్వరూప ఆత్మే నీవే జాగ్రత్త పురుషుడిగా, స్వప్న పురుషుడిగా,
సుషుప్త పురుషుడిగా, పురుషుడిగా అంటే వ్యక్తిగా అని అర్థం, మేల్ పర్సన్ అని కాదు. పురుషుడు అంటే అక్కడ స్త్రీ కానీ పురుషుడు కానీ. జాగ్రత్తగా అంటే మెలకువతో ఉన్నప్పుడు నేనే ఆత్మని, మెలకువతో ఉన్నాను, ఈ శరీరం మెలకువతో ఉన్నప్పుడు బాహ్య విషయాలు తెలుసుకుంటున్నాను. నాకు అది మొదటి పాదం. మన ఆత్మనైన నాకు విశ్వహ అనే పేరు వచ్చింది. మెలకువతో ఉన్నప్పుడు నేను వ్యవహారం చేస్తున్నప్పుడు ఈ వేషం, భార్య వేషం, భర్త వేషం, గురు వేషం, శిష్య వేషం, ఇవన్నీ వేషాలు. మనం వేసే వేషం బయట వేషం కాకుండా, బయట వేసే మేకప్ ఇదంతా ఉంది చూసారండి, ఇది ఒక వేషం. ఇది కాకుండా ఇంకొక వేషం ఉంది, ఇంజనీర్ వేషం, డాక్టర్ వేషం, ఇవన్నీ కూడా వేషాలే. ఆ వేషం ఎవరికి అంటే ఈ వేషం శరీరానికి, ఈ వేషం శరీరానికి. ఆ వేషం భార్య వేషం, భర్త వేషం, పుత్రుడి వేషం, గురువు వేషం, ఈ వేషాలన్నీ కూడా ఆత్మనైన నేను వేషం ధరిస్తున్నాను. ఆ వేషాన్ని ధరించి ఈ యొక్క వ్యవహారం చేస్తూ ఉన్నప్పుడు నాకు, ఆత్మనైన నాకు ఏం పేరు ఇచ్చారంటే విశ్వహ అని పేరు. ఎవరిచ్చారు? ఉపనిషత్తు ఇచ్చింది. వివిధం భవతి కదా విశ్వహ అన్నాడు. అదేవిధంగా నేను నిద్ర పోయేటప్పుడు, నాకు కల వచ్చినప్పుడు ఆత్మనైన నేనే సూక్ష్మ ఇంద్రియాల ద్వారా, సూక్ష్మ మనస్సు ద్వారా చూసినవన్నీ కూడా మెలకువతో ఉన్నప్పుడు మళ్ళీ అవన్నీ నాకు గుర్తుకొచ్చేటప్పుడు నా పేరు, ఆత్మనైన నాకు తైజసుడని పేరు. రెండో వేషం. మొదటి వేషం విశ్వహ అని పేరుతో వేషం వేస్తున్నాను, కానీ వ్యవహారంలో విశ్వహ అనేది తెలీదు. భార్యగా వేషం వేస్తున్నాను నేను చెప్పండి, విశ్వహ అని తెలియకపోయినా పర్వాలేదు. తల్లిగా వేషం వేస్తున్నాను, కూతురిగా వేషం వేస్తున్నాను, మనకు తెలిసిన వేషాలు అవే కదా. నిద్రపోయేటప్పుడు కల వచ్చినప్పుడు కూడా నాకు అన్నీ మెలకువతో ఉన్నప్పుడు చూసినవన్నీ కూడా మనసులో నుంచి బయటకు వచ్చి అవి అనుభవించేటప్పుడు నాకు మరొక పేరు, ఆత్మనైన నాకు రెండవ పేరు, రెండో పాదం ఏమిటది అంటే తైజసః అన్నాడు. సూక్ష్మమైన వాటిని తెలుసుకుంటాను. రెండవ పాదం ద్వితీయ పాదం అన్నా. రెండు అవస్థలు, మెలకుతో ఉండే అవస్థ, కలగనే అవస్థ. అదేవిధంగా ఇంకొక అవస్థ కూడా ఉంది నాకు. అవస్థ అంటే ఆ యొక్క స్థితి, నిద్రపోవడం, గాఢ నిద్రపోతాను నేను. ఈ శరీరం అంతా కూడా అన్ని ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ప్రాపంచిక విషయాలు తెలియవు, కళ ఉండదు, ఏమీ లేకుండా ఏమీ తెలియని స్థితిలో కూడా నేను ఉన్నప్పుడు కారణ శరీరంలో ఉంటాను, ప్రజ్ఞాన ఘనగా ఉంటాను. ఏమీ తెలియకుండా, విషయాలన్నీ విడివిడిగా ఏమీ తెలియకుండా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు నాకు ప్రాజ్ఞ అని పేరు. ఒకే ఆత్మకి మూడు పేర్లు. ఇప్పుడు నేను ఆత్మని, నాకు మూడు పేర్లు. మెలకుతో ఉన్నవాడిని, కలకనేవాడిని, నిద్రపోయేవాడిని నేనే. ఎలాగైతే ఒక్క స్త్రీ భర్త దృష్ట్యా చూస్తే భార్య, తండ్రి దృష్ట్యా చూస్తే కూతురు, ఒకే స్త్రీ. అత్తగారి దృష్ట్యా చూస్తే కోడలు, పిల్లల దృష్ట్యా చూస్తే తల్లి. ఒకే స్త్రీకి ఇన్ని పేర్లు ఎందుకండి అంటే దృష్టి భేదం. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు తన యొక్క స్టేటస్ మారిపోతుంది. ఆమె ఏమన్నా మారిందా? మారలేదు. ఆ వ్యక్తులు అక్కడ నుంచున్నప్పుడు తన స్టేటస్ మారుతూ ఉంటుంది. అదేవిధంగా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఆత్మనైన నాకు విశ్వహ అని పేరు పెట్టారు. కలగనేటప్పుడు ఆత్మనైన నాకు స్వప్నం అని పేరు, తైజసః అనే పేరు. నిద్రపోయేటప్పుడు కారణ శరీరంలో ఉన్నప్పుడు ప్రాజ్ఞ అని పేరు. మూడు పేర్లు పెట్టారు నాకు. కనుక
ఈ ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద, 3 పాదాలు ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి. ఆత్మనైన నేను అవి తెలుసుకుంటూ ఉంటాను. ఇంగ్లీష్లో చెప్పాలంటే వేకర్, డ్రీమర్, స్లీపర్. రైల్లో స్లీపర్ కావచ్చు కాదండి, స్లీపర్, వేకర్, డ్రీమర్, స్లీపర్. ఈ 3 నేనే కదా అనుభవిస్తున్నాను. ఇంకొక విషయం తెలుసుకోవాలి ఇక్కడ. ఈ 2 పాదాలు అంటే ప్రథమ ద్వితీయ పాదములు విశ్వతైజస పేరు కలిగినటువంటి ఈ 2 పాదములు కూడా కార్యపాదం అన్నాం. ఈ 2 రావడానికి కారణం కారణపాదం, 3వ పాదం. ప్రాజ్ఞ కారణ శరీర అభిమాని. ఆ కారణ శరీరం వల్లనే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అభిమానం వస్తున్నది మనకు, కనుక అది కారణపాదం అన్నాం. ఇది వెస్టి లెవెల్, ఒక వ్యక్తి దృష్ట్యా. ఇప్పుడు సమష్టిగా చూస్తే, ప్రపంచ దృష్టితో చూస్తే స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. ఇది టేబుల్ తయారు చేసుకోండి, చేసి వైట్ పేపర్ మీద రాసుకురండి, మీకు అర్థమైందాన్ని. టేబుల్ వేసి వ్రాయండి, వ్రాసి తీసుకురండి. తీసుకురావలసిన వాడు తీసుకురాగలుచుకుంటే ఓకే, మీకు ఎంతవరకు అర్థమైంది తెలుస్తుంది. వ్యక్తి వ్యష్టి దృష్ట్యా వ్యక్తి గురించి చెప్పాము ఇంతవరకు. ఇప్పుడు మరి సమష్టి గురించి చెప్పాలి అంటే ప్రపంచం చెప్పాలి కదా. స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. స్థూల ప్రపంచానికి పేరు విరాట్, సూక్ష్మ ప్రపంచానికి పేరు హిరణ్యగర్భ, సూత్రాత్మ అంటారు. అదేవిధంగా కారణ ప్రపంచానికి పేరు ఈశ్వర, అంతర్యామి అని పేరు. స్థూల ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ, కారణ ప్రపంచ తత్వబోధలో విన్నాం ఇవన్నీ కూడా. కనుక సమష్టి వ్యష్టి. విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర. అక్కడ ఈశ్వర కారణ ప్రపంచం అన్నారు. కారణం, జగత్కారణం ఈశ్వర అన్నారు. సో ఇదంతా చెప్పిన తర్వాత 5వ మంత్రంలో కారణ శరీరాన్ని గురించి, వ్యష్టి గురించి చెప్పారు, ఇంతవరకు చూసాం. 6వ మంత్రంలో ఏం చెప్తున్నారంటే, ఉపనిషత్తు ఏం చెప్తోందంటే ఈశ్వరుని గురించి చెప్తోంది. ఈశ్వరుడు ఎవరు, కారణ ప్రపంచ ఈశ్వర ఎవరు అని చెప్తున్నది ఇక్కడ. ఏమిటది అంటే చదువుతాం మంత్రం. 6వ మంత్రం. ఏష సర్వేశ్వరః, ఏష సర్వజ్ఞః, ఏషోంతర్యామి, ఏష యోనిః, సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం. కారణ ప్రపంచాన్ని గురించి చెప్తున్నది మంత్రం. ఏమిటి అదంటే సమష్టి. సమష్టి దృష్ట్యా విరాట్, హిరణ్యగర్భ అయిన తర్వాత కారణ ప్రపంచంలో కారణమైనటువంటి వాడు ఈశ్వరుడు, సర్వేశ్వర అన్నారు. ఏషః, ఈ ఆత్మే సమష్టి దృష్ట్యా చూస్తే విరాట్, హిరణ్యగర్భని, తర్వాత ఈశ్వరుడు కూడా. నాకే ఆత్మనైన నాకు విశ్వతైజస ప్రాజ్ఞాని శరీర దృష్ట్యా తెలుసుకున్నాం. కానీ అన్ని శరీరాల దృష్టితో నేను ఆత్మనైన నేను తెలుసుకోవాలంటే ఎలా అంటే విరాట్ అని పేరు నాకు, అదేవిధంగా హిరణ్యగర్భ అని పేరు, ఈశ్వర అని పేరు. ఎలా అంటే ఒకే నీరు సముద్రం అని పేరు, అల అని పేరు. అది ఎగ్జాంపుల్, ఉదాహరణ బాగా అర్థం చేసుకోవాలి. నీరు ఒకటే, నీరు సముద్రం అని పిలుస్తాం, అల అని పిలుస్తాం. అలొచ్చినప్పుడు అది చిన్న అల, అదే నీరు ఎక్కువగా ఉన్నప్పుడు సముద్రం అన్నాం. ఇప్పుడు ఆత్మస్థానంలో నీరు రాసుకోవాలి.
ఈశ్వరుడి స్థానంలో సముద్రం అని రాసుకోవాలి. అదేవిధంగా అల స్థానంలో వ్యష్టి జీవ వ్యక్తి. ఎలాగైతే ఒక నీరు సమష్టిగా చూస్తే సముద్రం, ఇప్పుడు సముద్రంలో నుంచి వచ్చిందే కదా అల, సముద్రంలో నుంచి వచ్చింది అల కనుక ఈ అల కూడా నీరే, సముద్రం కూడా నీరే. సముద్రం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం అంటే ఏమిటండి? నీరు. అలంటే అలండి, సముద్రం అంటే నీరు అన్నాడు. అలైనా నీరే, సముద్రమైనా నీరే. కనుక అల అనే పేరు నీటికే ఇవ్వబడింది, సముద్రం అనే పేరు కూడా నీటికే ఇవ్వబడింది. కనుక నీరు కాకుండా సముద్రం అనే పదార్థం కానీ అల అనే పదార్థం కానీ లేవు. అవునా? కనుక నీరు అనేదే సముద్రంగానూ కనపడుతోంది, నీరే అలగానూ కనపడుతోంది. కరెక్టేనా? అదేవిధంగా ఆత్మనైన నేనే ఒక శరీరంగానూ కనపడుతున్నాను, అన్ని శరీరాలుగా కనపడుతున్నాను. ఆత్మనైన నేను, నీరు సమాన రూపమైన ఆత్మను నేను, అల సమాన రూపమైన జీవుడిగాను కనపడుతున్నాను ఒక శరీరంలో. ఇప్పుడు ఈ శరీరం అలలాంటిదండి. ఈ శరీరం, మనసు, బుద్ధి అలలాంటివి. అన్ని శరీరాలు ఒకచోట పెడితే 54 కోట్ల జీవరాశులు, ఎప్పుడో చెప్పారు తాతగారు, ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటాయి. కోట్ల జీవరాశులన్నీ ఒకచోట పెట్టామనుకోండి, అప్పుడు ఏమిటి అన్నారు? సముద్రం లాంటి అన్ని జీవరాశులు కలిపితే నాకేమిటి పేరు? ఈశ్వర అని పేరు. ఇప్పుడు ఒకే నీరుకి సముద్రం అని అలని ఎలా పేరు, ఒకే ఆత్మనైన నాకు ఒకరు శరీరంతో చూస్తే నాకు ఏమని పేరు? జీవుడని పేరు, జీవాత్మ అని పేరు. అదే అన్ని శరీరాలతో కలిపి ఒక చోట పెడితే నేనే పరమాత్మ. సముద్రం అంటారు చూసారా, పరమాత్మ. పరమాత్మ అయినా జీవాత్మ అయినా వాటిలో ఉన్న సత్యం ఏమిటి? ఎలాగైతే అలల్లో సముద్రంలో సత్య పదార్థం ఏమన్నారు? నీరు, జలం. అదేవిధంగా జీవాత్మలోను పరమాత్మలోను ఉన్న సత్యం ఏమిటి? ఆత్మ. ఎవరు ఆత్మ? నేనే. ఇప్పుడు నేను గుళ్ళో పూజించే దేవుడు కూడా నేనే, పూజించేవాడు నేనే. ఆత్మనైన నేనే భక్తుడిగా ఉంటూ స్వామిని పూజిస్తూ ఉన్నాను. చూడండి, ఎక్కడ దొరకదు ఇటువంటి విద్య మనకు, వేదాంతంలో తప్ప ఎక్కడా దొరకదు. సర్వ ఏష. ఇప్పుడు ఏష అని చెప్పొచ్చా లేదా? ఈ ఆత్మ. ఎందుకు ఇంతసేపు చెప్పాను కదా, అర్థమైందా? ఈ ఏష అనే పదానికి, ఏష అంటే ఈ అని అర్థం. దిస్ అంటారు ఇంగ్లీష్లో. ఏష అంటే దగ్గర ఉన్నటువంటి. ఈ అంటాను చూసారా, అంటే ఇక్కడ. ఇది అంటాను చూసారా, దానికి సంస్కృతంలో ఏష పుంలింగం. ఏతత్ శబ్ద పుంలింగంలో ఏష అన్నారు. ఇది అని అర్థం. ఇది అంటే ఏది? ఆత్మ అని అర్థం. ఈ ఆత్మనైన నేనే సర్వేశ్వర. సమష్టి దృష్ట్యా చూస్తే సర్వ ఈశ్వర అంటే చైతన్యం అన్నిటినీ పాలించేవాడిని. ఈశ్వర అంటే ఈష్ ధాతు. ఈష్ అంటే టు రూల్ అని అర్థం, పరిపాలించడం. అన్నిటి నియామకుడు, నియమించేవాడు. కనుక సర్వం అంతా చూస్తే నేను ఈశ్వరుణ్ణి అన్నారు. అందుకే నా పేరు సర్వేశ్వర. సర్వాన్ని పాలించేవాడు గనక సర్వేశ్వర. ఆత్మదృష్ట్యా సర్వేశ్వర. అంతేకాదు సర్వజ్ఞ అంటే స్కిల్ అంటారు. సర్వేశ్వర అంటే నాకు బాగా స్కిల్ ఉంటుందన్నమాట అన్నీ చెయ్యడానికి. సృష్టికర్త కదా, ఆత్మనైన నేనే
సర్వజ్ఞుణ్ణి, సర్వేశ్వరుణ్ణి, నాకు శక్తి ఉన్నది, ఆ యొక్క జ్ఞానము ఉన్నది, ఎలా చెయ్యాలి ఏమిటి అని. సర్వేశ్వర సర్వజ్ఞ అన్నారు. సర్వజ్ఞ అంటే నిమిత్త కారణం అని అర్థం. సర్వేశ్వర అంటే అన్ని నామరూపములు, చైతన్యము ప్లస్ అన్ని నామరూపములు కలిపితే సర్వేశ్వర. సముద్రంలాగా అన్నమాట. బుడగలు, అలలు, నురుగు అన్నీ కలిపితే సముద్రం. అన్ని నామరూపాలు కలిపితే అందరం ఒక్కొక్క బుడగ లాంటి వాళ్ళం. బుడగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బుడగ వచ్చినా పోయినా కూడా దాని రూపం ఏమిటి? నీరు. శరీరం కూడా బుడగ లాంటిది, బుద్బుదం అంటారు చూసారా, బబుల్. కనుక అటువంటి నామరూపాలన్నీ కూడా నాలోనే వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కనుక చైతన్యము ప్లస్ నామరూపం, సమష్టి నామరూపం సర్వేశ్వర. సర్వజ్ఞ అంటే నాలెడ్జ్, జ్ఞానం, అన్నీ చెయ్యగలిగినటువంటి జ్ఞానం అన్నారు. సర్వజ్ఞానం, ఆమ్నీషియంట్ అంటారు ఇంగ్లీష్లో. సర్వజ్ఞ. తర్వాత ఆమ్నీషియంట్, ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని పొటెంట్ అని అర్థం. ఇంగ్లీష్లో చెప్తారు. ఏషః అంతర్యామి, ఈ ఆత్మే అన్నిటి యందు ఆత్మగా ఉన్నాను. ఈశ్వరుడే, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. పరమాత్ముడే, ఈశ్వరుడే ఆత్మగా అన్ని జీవరాశుల యందు ఉన్నాడు అని చెప్తుంటాం కదా. దేవుడు ఎక్కడున్నాడు రా అంటే ఎంతటా ఉన్నాడండి, గుళ్ళో ఉన్నాడు, హృదయంలోనూ ఉన్నాడు అంటాం కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏషః అంతః యామి, లోపల ఉండి ఈ శరీరాన్ని పనిచేయిస్తున్నాడు. అంతర్యామి, లోపల ఉండి అన్నిటినీ నియమించేవాడు, కంట్రోల్ చేసేవాడు. యం అంటే కంట్రోల్ చేయడం. ఎక్కడున్నాడండి, ఎక్కడ కంట్రోల్ చేస్తున్నాడు అన్నారు. నీ హృదయాన్ని పనిచేయించేవాడు ఎవడు? నువ్వు కాదు కదా. నీ లంగ్స్ని పనిచేయించేవాడెవరు? నువ్వు కాదు కదా. కిడ్నీని పనిచేయించేవాడెవరు? నువ్వు కాదు కదా. ఈ కనురెప్పులు ఆర్పాలి అనేటువంటిది పనిచేయించేవాడెవరు? నీ చేతుల్లో లేదు కదా. ఇంటర్నల్ ఆర్గాన్స్ పనిచేసేదంతా కూడా మీ చేతిలో ఉందా? ఈ చెమట రావడం, రాకుండా చేయడం మీ చేతుల్లో ఉందా? అర్థమైందా? మరి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ముక్కు వాసనే చూస్తుంది. ముక్కు రూపాలు చూసేటట్లుగా చెయ్యొచ్చుగా, మీరు చెయ్యలేదు. ముక్కు వాసన మాత్రమే చూసేటట్లు చేసేవాడు, చెవులు వినేటట్లు మాత్రమే చేసేవాడు, నాలిక రుచి చూసేటట్లు మాత్రమే చేసేవాడు. కనుక నియామకుడు మన చేతుల్లో ఉందా? మన చేతుల్లో ఉంటే అన్నిటిని ఉపయోగించేవాళ్ళం మనం. ఈ కళ్ళు చూడడమే చేస్తున్నాయి. ఎంతసేపు చూస్తాలే, పడుకో, కళ్ళు మూసుకొని ఆ చెవుల ద్వారా చూడు సినిమా అంటారా? చెవుల ద్వారా చూడగలరా? చూడలేరు. కనుక వాటి వాటి పనులు వాటి ప్రకారం చేయించేవాడు పరమాత్ముడు. కనుక ఈ శరీరానికి ఆ శక్తి లేదు. అంతర్యామి, అంతః స్థిత్వా యమయతి ఇది అంతర్యామి. లోపల ఉంటూనే ఈ శరీరాన్ని, ఇంద్రియాలని, బుద్ధిని అన్నిటినీ కూడా నియమించేవాడు అని అర్థం అంతర్యామి అంటే. ఏషః యోనిః అన్నాం. యోనిః అంటే ఉపాదాన కారణం. సర్వజ్ఞ అంటే నిమిత్త కారణం, యోనిః అంటే ఉపాదాన కారణం. ఎలాగైతే తల్లి గర్భం యోని అంటాం, శిశువు పెరుగుతుంది లోపల. తల్లి గర్భం యోని ఎందుకన్నామంటే ఆ శిశువు పెరగడానికి, రావడానికి అది కారణం. కనుక తల్లి గర్భం ఎట్లా కారణమో అదేవిధంగా ఆ పరమాత్ముడు ఈ జగత్తు మొత్తం రావడానికి ఉపాదాన కారణం యోనిః అన్నాం. ఉపాదాన కారణం. ముండకోపనిషత్తులో విన్నాం, యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ. ఎలాగైతే సాలెపురుగు నుంచి ఆ గూడు బయటికి అది దాన్ని కట్టుకుంటుందో సాలె గూడు,
తన నోట్లో నుంచి పదార్థం ద్వారా కడుతూ ఎలా కడుతుంది? ఏ ఇంజనీరు కట్టలేనంత విధంగా కడుతుంది. అది చూడటానికే ఒక అందంగా ఉంటుంది. కంటికి కూడా ఒక్కొక్కసారి కనపడదు, అంత సూక్ష్మంగా కడుతుంది. ఎంత తెలివితేటలు ఉన్నాయి చూసారా ఆ సాలెపురుగుకి. ఇంత ఉంటుంది, ఉఫ్ అంటే పడిపోతుంది అది. ఎక్కడ పురుగులు పడతాయో కరెక్ట్గా అక్కడ కడుతుంది అది. ఫ్రిడ్జ్ వెనకాల, టీవీ వెనకాల. ఎంత తెలివితేటలో చూడండి దానికి. కాసేపు మనం కూడా కదలకుండా ఉన్నాం అనుకోండి, మన తల మీద నుంచి కూడా కడుతుంది అది. ఏదో చెట్టు మొద్దు అనుకుంటుంది మనల్ని చూసి, ఎవరు కదలటం లేదు కదని చెప్పి అక్కడి నుంచి కట్టుకుంటూ పోతుంది. ఎంత తెలివితేటలో చూడండి దానికి. అదేవిధంగానే తానే ఉపాదాన కారణం, తానే నిమిత్త కారణం కనుక వేరు కాదు, అభిన్నం. ఉపాదాన కారణం వేరే కాదు, నిమిత్త కారణం వేరు కాదు. అభిన్నం అంటే భిన్నం కాదు. ఒకే సాలెపురుగు ఉపాదాన కారణం, నిమిత్త కారణం. అదేవిధంగా ఈ పరమేశ్వరుడు తానే ఉపాదాన కారణం, తానే నిమిత్త కారణమయ్యి ఈ జగత్తు మొత్తానికి సృష్టికి కారణమై ఉన్నాడు అన్నారు. ఎవరా పరమేశ్వరుడు? ఇప్పుడు ఆత్మ నేనే. నేనే అంటే ఎవరు? నేను ఈ చెయ్యి 5 కోశాలు దాటిపోవాలి. నేను అంటే ఈ పంచకోశాల విలక్షణుడైనటువంటి నేను అని అర్థం. అక్కడ నేను అని చెప్పంగానే ఫలానా చోట ఉంటాను, మా ఇంటి అడ్రస్ 16/1 అని చెప్పేది అట్లాంటి నేను కాదు. ఈ శరీరాలకు అతీతమైనటువంటి నేను అన్నారు. అది ఎలా అవుతాను స్వామిని అన్నారు. నేను కాదు అని చెప్పడానికి శరీరం కావాలి. నేను ఈ శరీరాలకు అతీతున్నాయని అని చెప్పడానికి మనకు పంచకోశాలు కావాలి. ఇది శరీరాన్ని పెట్టుకొనే నేను కాదని చెప్పాలి. శరీరం లేకపోతే ఏం చెప్తాం? కంటికి కనపడదు కదా అసలు. కనుక ఈ శరీరం ఉండడం మంచిదా లేదా? కనుక శరీరానికి నమస్కారం పెట్టండి. ఇప్పుడు మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాల వల్లనే నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పగలుగుతున్నాను, తెలుసుకోగలుగుతున్నాను. కనుక ఈ శరీరం దేనికి ఉపయోగపడుతోంది? ఇప్పుడు చూసారా మనకు ఆ బల్బు కాంతి రావడానికి ఉపయోగపడుతుందా లేదా? పాపం ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది? బల్బు లేకపోతే చెప్పండి, ఎంత పవర్ఫుల్ ఎలక్ట్రిసిటీ అయినా సరే బల్బు లేకపోతే దాని యొక్క గొప్పతనం ఎక్కడ బయటపడుతుందండి? ఆ ఎలక్ట్రిసిటీ గొప్పతనం బయటపడాలి అంటే దాని శక్తి, దాని సౌరశక్తి, కాంతి శక్తి బయటపడాలంటే దానికి ఒక మీడియం కావాలి, బల్బు కావాలి. లేకపోతే దాని శక్తి ఏం తెలుస్తుంది? కనుక అదేవిధంగా ఆత్మశక్తి బయటకి రావాలి అంటే ఉపాధి కావాలి. అందుకని స్నానం చేసి రోజు దీనికి సేవ చేసి చక్కగా నీడ, వస్త్రం, ఆహారం ఇస్తూ శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం మోక్ష సాధనం. అందుకోసం అండి ఇదే ఈ శరీరం. దేనికోసం? మోక్షం కొరకు. ఈ శరీరం దేని కొరకు అంటే ఆహారం తీసుకొని నేను పోషిస్తూ ఆహారం దీనికి ఇచ్చి దీనికి కావలసినవన్నీ ఇస్తూ ఉంటే ఇది మోక్షాన్ని పొంది తాను ఆత్మనని తెలుసుకునేటట్లు సహాయపడుతుంది. ఇది తెలుసుకోకపోతే అచ్చిపిచ్చిలాగా దీన్ని ఏదో దానికి ఉపయోగించుకుంటూ పోతున్నాడు అజ్ఞాని అయిన వాడు. ఇలా ఉపయోగిస్తే ఈ శరీరం యొక్క విలువ పెరుగుతుంది, ఈ శరీర గొప్పతనం మనకు తెలుస్తుంది, ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ శరీరాన్ని తెలుస్తుంది. పడవ ఎక్కి కూర్చున్నప్పుడు ఆ నది దాటడానికి వెళ్ళేటప్పుడు పడవ బాగా ఉందా లేదో చూసుకోవాలి కదా. పడవ ఎందుకులేండి, కారు చూసుకుందాం. ఇప్పుడు కారు సరిగ్గా ఉంటేనే కదండి ప్రయాణం చేసి ఒక చోటికి వెళ్ళాలి అంటే క్షేమంగా కారు తుడిచి మరి పెట్రోల్ ఉందా లేదా చూసుకోవాలి, స్టీరింగ్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని సరిగ్గా ఎక్కుతాం. దేనికోసం? ప్రయాణం సుఖంగా ఉండాలి. అంతేగాని కారులో మనకేమైనా ప్రేమ ఏమిటి? మనం సుఖంగా ఉండడం కోసం కారు జాగ్రత్తగా చూసుకుంటాం. అది ప్రయాణం, ఊరు ప్రయాణం. ఇప్పుడు ఈ జీవన ప్రయాణానికి మనకు కారు ఏమిటి? వెరీ గుడ్, ఈ శరీరమే కారు. మీరు ఏమన్నా పేరు పెట్టుకుని టయోటానో ఏమో కార్లు ఉన్నాయి కదా రకరకాల పేర్లు, ఏమన్నా పెట్టుకోండి. స్కార్పియో ఏదో కారు, పెద్ద కారు పేరే పెట్టుకోండి.
ఈ కారు శరీరం కూడా ఇందులో పెట్రోల్ ప్రాణం అది ఉంటేనే కదా నడుస్తుంది బండి. కనుక ఇవన్నీ కూడా దేనికంటే జీవన ప్రయాణం. జీవన ప్రయాణం ఏమిటంటే మోక్షం. మోక్ష గమ్యానికి చేరాలని ప్రయాణానికి ఈ శరీరం ఉపయోగపడుతుంది. కనుక ఈ శరీరం దాన్ని చక్కగా చూసుకుంటూ ఇది శరీరమే ఈశ్వరుడని తెలుసుకునేటట్టుగా మనకు ఆస్కారం వస్తుంది. శనాయనగర్ క్లాస్కి వచ్చి కూర్చొని ఆహా ఏం చెప్తున్నారు గురువుగారు, నువ్వే ఈశ్వరుడు అంటున్నారు చూడండి. ఇంట్లో వాళ్ళు ఏమంటారు, నీకు ఎందుకు పనికిరావు, నువ్వెందుకు పనికిరావు, నీకు అసలు మూలే లేదు, అసలు జ్ఞానమే లేదు, అన్నీ తప్పు చేస్తూ ఉంటారు. ఇక్కడికి వస్తేనేమో క్లాసుకి రాగానే యు ఆర్ వండర్ఫుల్, అమృత, ఆత్మస్వరూపుడివి, అంతా నువ్వే ఆధారం జగత్తుకి అంటూ ఉంటే బ్రోట్ అయిపోతుంది మనసు, ఆనందమో ఆనందం. అబ్బా అందుకేనండి క్లాసుకు రావాలనిపిస్తుంది అంటారు. ఎవరు పొగుడతారండి, ఎవరు పొగుడతారు మనల్ని? శరీరకంగా మానసికంగా ఎన్ని లిమిటేషన్స్ ఉన్నప్పటికీ కూడా మనకు ఉపనిషత్తు ఏం చూస్తున్నది, మనలో ఆత్మని చెప్తున్నది. ఈ శరీరాలు హెచ్చుతగ్గులు ఉండొచ్చు, బుద్ధిలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు, మనస్సులో హెచ్చుతగ్గులు ఉండొచ్చు, మార్పులు ఉండొచ్చు, కానీ అందరిలో సమానంగా ఉన్నదేంటి? ఒక అల పెద్దగా ఉండొచ్చు, ఒక అల చిన్నగా ఉండొచ్చు, ఒక అల ఎక్కువ కాలం ఉండొచ్చు, ఇంకొక అల కొద్ది కాలమే ఉండొచ్చు. అలా పెద్దదైనా చిన్నదైనా ఎక్కువ కాలం ఉన్నా తక్కువ కాలం ఉన్నా దాని యొక్క స్వరూపం ఏమిటి? నీరు. కనుక ఉపనిషత్తు ఆ ఆత్మ సత్యాన్ని గురించి మాట్లాడుతుంది. అది నువ్వు అని చెప్తున్నది. తాత్కాలికంగా వచ్చే అలలాంటి శరీరం నువ్వు కాదంటుంది. అందుకని మనకు ఆనందం వస్తుంది. శాస్త్రం వినగా 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 10 ఏళ్ల నుంచి వింటూ ఉన్నారు, అట్లాగే ఉన్నారు, మార్పే లేదు. వీరు 10 ఏళ్ల నుంచి చూస్తున్నా అట్లాగే ఉన్నారు. ఎందుకంటే వయసులో మార్పు రాదు, శాస్త్రం వింటూ ఉంటే ఆనందం కదా. ఆనందం వస్తూ ఉంటే నేను అందరినీ అట్లాగే చూస్తున్నాను, ఏం మార్పు కనపడలే నాకు. వీళ్ళు వస్తున్నాను 10 ఏళ్ల నుంచి అట్లాగే ఉన్నారు, నో మార్పు. ఎందుకంటే మన గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆనందం మన వయస్సు ముసలివాళ్ళం కాకుండా చేస్తుంది. అది సీక్రెట్. ఓకే ఓకే ఏష యోని. అంతేకాదు ఈ ఆత్మనైన నేను సర్వస్య అన్నిటికీ భవ అప్యయౌహి భూతానాం, అన్ని జీవరాశులకు ప్రాజ్ఞుణ్ణైనటువంటి ఈశ్వరునైనటువంటి నేను కారణ ఆత్మ. తృతీయ పాదము అన్నిటికీ నిమిత్త కారణం అయి ఉన్నాను, ఉపాదాన కారణం అయి ఉన్నాను. భవ అంటే జన్మ, అన్నిటి జన్మకు కారణం నేనే అయి ఉన్నాను. అప్యయం అంటే లయ, సృష్టి స్థితి మనం సప్లై చేసుకోవాలి. సృష్టి స్థితి లయకు నేనే కారణం అన్నాడు. ఇది చాలా గంభీరమైనటువంటి వాక్యం. నేనే సృష్టి స్థితి లయ కారణం అంటే ఎట్లండి? ఏదో మా అబ్బాయి పుట్టడానికి నేనే కారణం, మా అమ్మాయి పుట్టడానికి నేనే కారణం అంటే బాగుంది, ఒప్పుకుంటాను. ఈ మొత్తం పుట్టడానికి నేనే కారణం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? మీరు నేను చెప్పే వాక్య స్థితికి ఒక హనుమంతుడిలాగా జంప్ చేయాలి. ఇప్పుడు హనుమంతుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. అలా విశ్వరూపాన్ని చూపించగలిగినప్పుడే తను లంఘనం చేయగలిగాడు, లంకా నగరానికి చేరగలిగాడు. ఆ సేతు అంటే సేతువు లేకముందే, అంటే బ్రిడ్జి రాకముందే హనుమంతుడు ఆ సముద్రాన్ని దాటియడా లేదా? ఇప్పుడు మీరు అట్లా జంప్ చేయాలి. అలా చేస్తే చెప్తాను నేను. ఇది నేనే ఈ జగత్తుకి మొత్తానికి కారణం అంటే ఏమిటి అంటే, ఇవన్నీ నా నుంచే పుట్టినాయి అంటే అర్థం ఏమిటి? నేను అంటే ఈ శరీరం కాదు, అహంకారం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు. ఇక్కడ నేనంటే ఆత్మ. ఈ ఆత్మనైనా నా నుంచే పుట్టినాయి అంటే ఆత్మ నుంచి ఎలా పుడతాయి? ఆత్మ నుంచి పుట్టినవి అంటే ఒక వస్తువుకి నేను ఉనికిని ఇస్తున్నాను, ఒక వస్తువుకి ఉనికిని ఇస్తున్నాను. ఐ గివ్ ఎగ్జిస్టెన్స్. నేను లేకుండా అవి ఉండలేవు.
న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ప్రేయర్ షైనింగ్, పోస్టీరియర్ షైనింగ్ అంటారు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, మనుషులు ఉన్నారు, చెట్టు ఉన్నది, ఇది ఉన్నది, అది ఉన్నది అండాలి అంటే వాటన్నిటికి ఉనికి ఎవరిస్తున్నారు? ఇప్పుడు నేనే. అది సృష్టి అంటే. నేను అవి చూస్తున్నంతసేపు అవి స్థితి కలిగి ఉంటాయి. అవన్నీ నేను నిద్రపోయినప్పుడు ఎక్కడికి పోతాయి? మళ్ళీ పొటెన్షియల్గా బీజ రూపంలోకి వెళ్ళిపోతాయి. కనుక ఇప్పుడు సృష్టి మొత్తానికి నేనే కారణం. ఇప్పుడు ఈ పుష్పం ఉందనుకోండి, ఈ పుష్పాన్ని పుట్టించింది ఎవరు? నేను. పుష్పం ఉన్నది అన్నాను. ఈ ఉన్నది అనేవాడు లేకపోతే ఈ పుష్పం ఉండి ఒకటే, లేక ఒకటి. ఈ సూర్యుడు ఉన్నాడు అనేవాడు లేకపోతే సూర్యుడు ఉండి ఒకటే, లేకపోయినా ఒకటే. చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, అది ఉన్నాడు అనేవాడు చైతన్యమైనటువంటి నేను. ఆ జడమైనటువంటి వాటన్నిటికీ కూడా సత్తా ప్రదాత అన్నారు. ఐఎమ్ లెండింగ్ ఎగ్జిస్టెన్స్ టు ఎవ్రీ సెన్షియంట్ ఎవ్రీ ఇన్సెన్షియంట్ ఆబ్జెక్ట్. శరీరం ఉన్నది, ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు అని చెప్పాలి అంటే నేను ఉండాలి ఫస్ట్. ఆత్మనైన నేను. ప్రేయర్ షైనింగ్. నేను, నాకు నేను ఉంటూనే చైతన్యాన్ని మొదట అన్నీ ఉన్నాయని తెలుసుకుంటాను. నేను లేకుండా, అందుకని ఫస్ట్ పర్సన్ నేను. నేను వచ్చిన తర్వాతనే కదా మా అబ్బాయి, మా అమ్మాయి, మా వారు ఇవన్నీ వస్తాయి. నేను లేకుండా మా వారు ఈజ్ రిలవెంట్, మా అబ్బాయి ఈజ్ రిలవెంట్, వాటిలో అర్థమే లేదు కదా. కనుక సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, అతడు, ఆమె, ఇతడు ఇవన్నీ అనాలి అంటే అతడు అని ఒకటి చెప్పాలి అంటే ఆ చెప్పేవాడు ఒకడు ఉండాలి కదా ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ గురించి మాట్లాడాలి అంటే ఆమె, అది సెకండ్ పర్సన్. వాడి గురించి చెప్పాలంటే ఎవరు ఉండాలండి ముందు? ఫస్ట్ పర్సన్, ప్రథమ పురుష, ఉత్తమ పురుష. ఉత్తమ పురుషుణ్ణి నేను ఉండాలి. అదేవిధంగా వాళ్ళు థర్డ్ పర్సన్ అన్నమాట. ఇవన్నీ గుర్తున్నాయా? ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. నేను ఉత్తమ పురుషుణ్ణి లేకుండా మధ్యమ పురుష కానీ ప్రథమ పురుష కానీ లేనట్లే. ఇప్పుడు ఎవరు ముఖ్యం? అందుకని భవ అప్యయౌ హి భూతానాం సర్వస్య అహమేవ అన్నారు. ఈ శరీర దృష్ట్యా కాదు, ఈ శరీరం ఎందుకు పనికిరాదు. ఒక అబ్బాయిని అమ్మాయిని సృష్టించేటప్పటికే ఏమండి మా అబ్బాయిని మా అమ్మాయిని మీరు చూసుకోండి అంటారు. మేము ఆశ్రమానికి వస్తామంటారు. నువ్వు ఎందుకు పనికిరావు. ఈ క్రియేషన్ వల్ల కాదు, ఆత్మదృష్ట్యా నువ్వు సత్తాస్ఫూర్తి ప్రదాత అన్నారు. ఎంతటి విషయాన్ని చెప్తోంది శాస్త్రం. చూడండి, మనం నువ్వు ఎంతటి గొప్పవాడివో శాస్త్రం చెప్తున్నది. మనం అది వినకుండా అని చెప్పి ఏడుస్తూ కూర్చుంటాం. ఈ శరీరాన్ని పట్టుకొని ఆడలాడుతూ, ఈ శరీరానికి సంబంధించినటువంటి ఒక అబ్బాయి, అమ్మాయి, కోడలు, కూతురిని పట్టుకొని ఆ సమస్యలని తల మీద వేసుకొని తలకాయ గోక్కుంటూ ఉంటాం. శాస్త్రం ఉంటుంది, ఎందుకు నా తల గోక్కుంటావు? ఇవన్నీ బుడగల్లాంటివి. నువ్వు ఆత్మస్వరూపానివి, నీలో ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దిగులు పడవాకు. క్లాసుకి వెళ్ళి కూర్చో. ఒక రోజు కాకపోతే ఒక రోజుకైనా అర్థం అవుతుంది. 13 ఏళ్ళుగా చదువుతున్నావు కదా, ఇంకో 10 ఏళ్ళు చదువు. ఏముంది, నష్టం ఏముంది, పోయేదేముంది? సీరియల్ చూడటంలే. 350th ఎపిసోడు, 400 ఎపిసోడు. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు? టెన్షన్గా పోయి కూర్చుంటావే. అంత సిన్సియర్గా సీరియల్ చూసేవాడివి వేదాంతం కనుక వింటే ఎప్పుడో మోక్షం వచ్చేది. ఇప్పుడైనా స్టార్ట్ చేయి, నాట్ లేట్. ఓకే, జీవితంలో ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు అని చెప్తుంది. రాని వాళ్ళకి చెప్తోంది, వచ్చేవాళ్ళు వింటూ ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది. భవాప్యయో హి భూతానం అంటే అర్థమైందా? ఇప్పుడు
నేనే ఈ సృష్టికి జగత్తుకి కారణాన్ని నేనే అన్నారు. కళ్ళు తెరవంగానే నేను ఫస్ట్ వస్తాను. అబ్బాయి, అమ్మాయి, భర్త, భార్య, పిల్లలు, ఇల్లు, ఊరు, దేశం అన్నీ వచ్చేస్తాయి. కళ్ళు మూయగానే అప్యయౌ. కళ్ళు తెరిస్తే ప్రపంచం, కళ్ళు మూస్తే కనపడకుండా ఉంటుంది. అది ఇంకా ఇంకా అర్థం చేసుకోవాలి. ఇది ఊరికే టేస్ట్, దిస్ ఇస్ ఓన్లీ ఎ టేస్ట్. ఇంకా దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. వస్తే ఇంకా కాంటెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇంటర్వెల్ అంటే మీకు కాదు, ఇంటర్వెల్. గౌడపాదాచార్య ఎంటరింగ్. ఉపనిషత్ 6 మంత్రాలు చెప్పిన తర్వాత 3 పాదాలు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అక్కడ చతుష్పాత్ కదండి చెప్పింది. చతుష్పాత్ అన్నప్పుడు 3 పాదాలు చెప్పేసి 4వ పాదం చెప్పకుండా ఆపేస్తే ఎట్లా? గౌడపాదాచార్యుల వారు నీకు 4వ పాదం ఇప్పుడే అర్థం కాదు, కొంచెం గ్యాప్ ఇద్దాం, కొంచెం ఇంటర్వెల్లో రెస్ట్ తీసుకో అన్నారు. ఏమిటా రెస్ట్ అంటే? ఉపాసన అన్నారు. సమష్టి వ్యష్టి ఐక్య ఉపాసన చెయ్యి, నీకు 7వ మంత్రం తురీయ పాదం, చతుర్థ పాదం తురీయం అర్థమవుతుంది అని నేను చెప్తున్నా అనే ఉద్దేశంతో కారికలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. గౌడపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారి గురువుగారికి గురువుగారు, ఆది శంకరాచార్యుల వారి గురువుగారు గోవిందపాదులు, గోవిందపాదులకి గురువుగారు గౌడపాదాచార్యులు. అంటే గౌడపాదాచార్యుల వారు కారికలు రాశారు. ఒక్కొక్క శ్లోకం ఏం రాశారంటే, ఇప్పుడు మొదటి కారిక చదువుతాం. ఇందులో 1 నుంచి 5 మంత్రాలకి 3, 4, 5 మంత్రాల్లో 3 పాదాలు విన్నాం కదా, ప్రథమ, ద్వితీయ, తృతీయ పాదాలు. 3 పాదాల గురించి సారాంశం ఒక్క కారికలో చెప్తున్నారు ఆయన. ఇప్పుడు మనం విన్నటువంటి ప్రథమ, ద్వితీయ, తృతీయ పాదములు 3 మంత్రాల ద్వారా విన్నాం. 3, 4, 5 మంత్రాల ద్వారా దాన్ని వీరు ఒక్క శ్లోకంలో పెడుతున్నారు. మళ్ళీ మీకు అర్థమైందో లేదో సరిగ్గా అని చెప్పి ఆయన పాపం ఈజ్ ట్రయింగ్. మంత్రాలు విన్నారు పాపం, మీకు అర్థమైందో లేదో ఆయన కరుణ. గురువు గారికి చూడండి కరుణ. మళ్ళీ నేను కూడా చెప్తాను దాని సారాంశం అని చెప్తున్నారు. మొదటి కారిక. బహిష్ప్రజ్ఞో విభుర్విశ్వః హ్యంతః ప్రజ్ఞస్తు తైజసః ఘన ప్రజ్ఞస్తదా ప్రాజ్ఞః ఏక ఏవ త్రిధా స్మృతః ఏక ఏవ త్రిధా స్మృతః. మొదటి పాదం విశ్వః బహిష్ప్రజ్ఞః. బహిష్ప్రజ్ఞః విభుః విశ్వః. ఈ యొక్క 4 కారికలలో 4 విషయాలు చెప్తున్నారు. 1, 2, 3, 4 కారికల్లో 4 విషయాలు. మొదటిది ఏంటంటే పాదత్రయ సారాంశం. ఈ కారికలో మొదటి కారికలో పాదత్రయ సారాంశం. ప్రథమ, ద్వితీయ, తృతీయ పాద సారాంశం. రెండవ కారికలో స్థానత్రయ సారాంశం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థానత్రయ సారాంశం. మూడవ కారికలో 3 రకాలైనటువంటి అనుభవాలు. జాగ్రత్త అనుభవ, స్వప్న అనుభవ, సుషుప్తి అనుభవం. అంతా మనకు తెలిసిన విషయమే. ఉపనిషత్తు మాట్లాడేదంతా మనకు తెలిసిన విషయమే కదా. ఇదంతా నిద్రపోతున్నాం, కలగంటున్నాం, మెలకువతో ఉన్నాం. అప్పుడు 3 రకాలైన అనుభవాలు వస్తున్నాయా లేదా? భోగత్రయం. మూడవ కారికలో భోగత్రయం. 3 రకాలైన అనుభవాలను అనుభవిస్తున్నాం మనం. ఇప్పుడు జాగ్రత్త అనుభవం, రాత్రికి స్వప్న అనుభవం, అవన్నీ చెప్తారు మళ్ళీ. 4వ కారికలో తృప్తిత్రయం. తృప్తిత్రయం అన్నారు. మనకి ఎలా తృప్తి కలుగుతున్నది. కనుక ఇప్పుడు మొదటి కారికలో ఏం చూస్తున్నాం మనం?
పాదత్రయం. మొదటి పాదం ప్రథమ పాదం బహిష్ప్రజ్ఞ. బహిష్ప్రజ్ఞ అంటే బాహ్యమైన విషయాలను తెలుసుకునడం. బహిష్ప్రజ్ఞ అంటే జ్ఞానం, తెలుసుకోవడం. బహిష్ అంటే బాహ్యం, బయట అని అర్థం. వెలుపల, వెలుపల విషయాలని జ్ఞానాన్ని పొందడమే బహిష్ప్రజ్ఞ. ఇప్పుడు మీరు బహిష్ప్రజ్ఞ ఆర్ అంతఃప్రజ్ఞ? ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు వింటున్నారు. నా మాటలు మీ నుంచి బాహ్యమా ఆంతరమా? మీ లోపల ఉన్నాయా నా మాటలు, మీకు బయట ఉన్నాయా? మీరు నా మాటలు వింటున్నారు. ఇప్పుడు ఈ శబ్దం, మీరు వినే శబ్దం బాహ్యమా మీకు లోపల? మీకు లోపల ఉన్నదా నా శబ్దం? మీకు వెలుపల ఉందా నేను మాట్లాడేది? వెలుపల ఉంది. వెలుపల అంటే బాహ్యం. ఇప్పుడు ఆ శబ్ద జ్ఞానం వస్తుందా? బహిష్ ప్రజ్ఞ. ఎవరు బహిష్ప్రజ్ఞ? మీరే. కూర్చొని వినేవాడే బహిష్ప్రజ్ఞ. వీడికి ఏంటి పేరు? విశ్వ. వేకర్కి ఏమిటండి పేరు? ఏ పాదం? ప్రథమ పాదం, ఒకటో పాదం. విభు అన్నారు. విభు అంటే ఇప్పుడు ఏంటి? సమష్టి, ఆల్ పర్వేసివ్. వివిధం భవతి సర్వం వేవేష్టి విభు. బహిష్ప్రజ్ఞుణ్ణి వెష్టి దృష్ట్యా, సమష్టి దృష్ట్యా విభు విరాట్. తర్వాత మొదటి పాదం అయిపోయింది. ఇప్పుడు వ్యష్టి సమష్టి. దెన్ రెండవ పాదం అంతఃప్రజ్ఞ తైజస. అంతఃప్రజ్ఞ అంటే లోపల తెలుసుకునేవాడు. అంతఃప్రజ్ఞ, తైజస అని పేరు. ఎప్పుడైతే చైతన్యమైనటువంటి నేను బాహ్యమైనటువంటి తెలుసుకోకుండా, ఇప్పుడు నేను చెప్పినటువంటి మాండూక్యోపనిషత్తు మీ కళ్ళలో వచ్చిందనుకోండి, అనుకుంటా వస్తుందేమో అని, వస్తుంది అనుకోండి. వస్తే మీరు అంతఃప్రజ్ఞులా బాహ్యప్రజ్ఞులా? అంతఃప్రజ్ఞ. కనుక మీ లోపల ఉన్నటువంటి ఆ మాండుక్యకారిక వాసన ఏదైతే ఉందో అది, ఆ విషయాన్ని మీరు కలలో వింటూ ఉంటారు మళ్ళీ. కనుక అంతఃప్రజ్ఞ. అప్పుడు మీ పేరేమిటి? తైజస. ఏ పాదం? ద్వితీయ పాద. అదేవిధంగా ప్రాజ్ఞ ఘనప్రజ్ఞ. ప్రాజ్ఞ ఘనప్రజ్ఞ. ప్రాజ్ఞ అంటే నిద్రపోయేవాడు. పాదత్రయం కదా, మూడో పాదం ప్రాజ్ఞుణ్ణి నేను. ఏమిటి నా పేరు అక్కడ? ఘనప్రజ్ఞ అన్నారు. ఘనప్రజ్ఞ అంటే ఏమిటి? ఏమీ తెలియకుండా, పుష్పం, పువ్వు, ఇల్లు ఇవన్నీ విడివిడిగా తెలియకుండా అన్నీ ఒకచోట ఘనంగా ఉన్నాయి. ఘనంగా ఉండడం అంటే ఏమిటి? సాలిడ్గా విడివిడిగా తెలియకుండా ఘనంగా ఉండి అక్కడ ప్రజ్ఞగా ఉన్నాను. ఘనప్రజ్ఞ. ఎక్కడున్నానండి అన్నాడు. నాకేమీ తెలియలేదని చెప్పి ఉన్నారా లేదా? ఏమీ స్పెసిఫిక్ నాలెడ్జ్ లేకుండా ఉన్నారా లేదా? అప్పుడు మీకు ఏం తెలుసు? ఏమీ తెలియలేదని తెలుసు. ఎప్పుడు? మంచి నిద్రలో. నాకు ఏమీ తెలియదని నాకు తెలుసు. అక్కడ కారణ శరీరంలో రిజిస్టర్ అయిపోయింది. లేవగానే రీప్లే అవుతుంది. అక్కడ రికార్డెడ్, ఇక్కడ రీప్లేయర్. మెలకుతో ఉండేది రీప్లేయర్, అంటే రికార్డ్ చేసుకున్నాం కదా, అక్కడ ఉంటుంది. మళ్ళీ మెలకు వచ్చినప్పుడు మాట్లాడుతుంది. అదేవిధంగా ఏకః ఏవ త్రిధా స్మృతః. ఏకః ఒక్క ఆత్మే మూడు విధాలుగా చెప్పబడింది. ఈ ఒక్క నేనే ఆత్మని మూడు విధాలుగా చెప్పబడుతున్నది. ఏక ఏవ ఒకే ఆత్మ, నిర్వికల్పకం అని అర్థం. ప్రజ్ఞానఘన ఘనప్రజ్ఞ అన్న ప్రజ్ఞానఘన అని చెప్పారు మంత్రంలో, 5వ మంత్రంలో. ఇక్కడ ఘనప్రజ్ఞ అంటున్నారు. మాట మార్పే, విషయం ఒకటే. నిర్వికల్పక స్థితి.
త్రిపుటి రహిత స్థితి. అందుకని నిర్వికల్పకం వెళ్ళాలి అంటే యోగా అభ్యాసం చేసి సమాధిలో కూర్చోక్కర్లేదు. నిద్రపోయేటప్పుడు కూడా నిర్వికల్పక అవస్థే ఉన్నది, ఏమీ తెలియని అవస్థే ఉన్నది. త్రిపుటి లేదు కదా అక్కడ, నేను సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ లేదు కదా, నిర్వికల్పక అవస్థే. ఈ శరీరంలో ఇప్పుడు కూడా నేను నిర్వికల్పక జ్ఞానాన్ని కనుక పొందితే ఎప్పుడూ నిర్వికల్పకుడైనటువంటి ఆత్మనే నేను. ఈ శరీరానికి భేదాలు ఉన్నాయి కానీ నాకు లేవు అన్నారు. అది నిర్వికల్పక జ్ఞానం. మనకు నిర్వికల్పక జ్ఞానానికి ప్రయత్నం చేస్తాం కానీ నిర్వికల్పక అవస్థకి కోసం అవస్థపడం. నిద్రపోయేది నిర్వికల్పక అవస్థ. యోగులైన వాళ్ళు నిర్వికల్పక అవస్థ కొరకు ప్రయత్నం చేస్తారు. మనం ఏం చేస్తాం? వేదాంతం చదివేవాళ్ళు నిర్వికల్పక జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాం కానీ అవస్థ కాసేపు ఉంటుంది, పోతుందండి. నిద్రలో కూడా అవస్థ కొంచెంసేపే కదా, పోతుందా లేదా? వచ్చే పోయి అవస్థ ఎందుకు మనకు? అందుకని ఎప్పుడు ఉండేది కావాలంటే నిర్వికల్పక జ్ఞానం కావాలి. ఇప్పుడు మనందరం దేనికోసం పనిచేస్తున్నాం? నిర్వికల్పక జ్ఞానం కోసం. తర్వాత కారిక త్రిధ అంటే 3 విధాలుగా, స్మృత అంటే చెప్పబడినది, భావింపబడుతున్నది. దక్షిణాక్షి ముఖే విశ్వః మనస్యంతస్తు తైజసః ఆకాశే చ హృది ప్రాజ్ఞః త్రిధా దేహే వ్యవస్థితః. ఈ విషయం తెలుసుకోవడం కొంచెం కష్టం కనుక మనం ఏం చేయాలంటే ఒక రకమైనటువంటి ఉపాసన చెప్పబడుతోంది. వ్యష్టి సమష్టి ఐక్య ఉపాసన. వ్యష్టి సమష్టి ఐక్య ఉపాసన. ఆ సమష్టిని ఈ వ్యష్టి యందు ఉపాసించు. కుడి కంటి యందు దక్షిణ అక్షి ముఖ అంటే కుడి కంటి యందు ఈ యొక్క విశ్వడి యొక్క కుడి కంటి యందు ఆ విరాట్ స్వరూపాన్ని ఉపాసన చెయ్యి, ధ్యానించు అన్నారు. ఎలా ధ్యానిస్తావు? కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం కాదు. ఈ సమస్త విశ్వంలో నేను ఒక భాగం. ఈ శరీరం పంచభూతాల నుంచి వచ్చింది. ఈ పంచభూతాలు చేయబడినటువంటి ఈ పాంచభౌతిక శరీరం ఇది దానికంటే వేరు కాదు అని చెప్పి ఈ కుడి కంటి యందు ఆ భావన చెయ్యి. ఎప్పుడు కుడి మంగళం. అందుకని మన వాళ్ళు ఎడం చేత ఇవ్వకురా అంటారు. కుడి ఎప్పుడు కూడా చెయ్యి బలంగా ఉంటుంది, కన్ను పవర్ఫుల్గా ఉంటుంది, కుడివైపు బాగా పనిచేస్తుంది. ఎడం వైపు అంతగా ఉండదు శక్తి. ఎందుకంటే అంత కుడి చేత్తు చేసి 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 కుడివైపు బలంగా ఉంటుంది. అందుకని కుడివైపు అనేటువంటిది దక్షిణం అంటారు. దక్షిణం అంటే మనకి ఇప్పుడు కుడివైపు. ఆ కుడివైపు ఉన్నటువంటి దక్షిణ వైపు ఉన్నటువంటి రైట్ సైడ్ ఐ మీద ఇందులో దక్షిణాక్షి ముఖే విశ్వః విశ్వః ఇక్కడ ధ్యానం చెయ్యి. మనసః అంతస్తు తైజసః మనస్సునందు అంతః తైజసుడు ఉన్నాడని ధ్యానం చెయ్యి. ఆకాశే చ హృది ప్రాజ్ఞః హృదయమునందు నీ హృదయమునందు ఆకాశం ఉంది, చోటు, ప్రాజ్ఞుడు అక్కడ ఉన్నాడు అని త్రిధా దేహే వ్యవస్థితః 3 విధాలుగా చెప్పబడింది. ఈ ఆత్మే ఈ కుడి కంటి యందు మనస్సునందు హృదయమునందు ఉన్నాడు అని భావించు అన్నారు. అలా భావన చెయ్యి. అహంగ్రహ ఉపాసన అంటారు దీన్ని. అహంగ్రహ ఉపాసన. మనిషికి ముందు అహంకారం పోవాలి. అహంకారం పోతే కానీ అహం తెలియదు. అందుకని ఈ ఉపాసన అనేటువంటిది అహంగ్రహ ఉపాసన అంటారు. అంతః మనసి తైజసః మనస్సునందున్నాడు, ప్రాజ్ఞుడు హృదయమునందున్నాడు, హృదయ ఆకాశమునందున్నాడు అని వ్యవస్థితః నేనే ఈ ఆత్మ చైతన్యాన్ని 3 విధాలుగా ఈ శరీరమునందు ఉన్నాను అని ధ్యానం చెయ్యి అని అర్థం. మంత్రం యొక్క అర్థం అని చెప్తున్నారు గౌడపాదుల వారు. ఉపనిషత్తు ఎందుకు చెప్పింది?
నువ్వే విశ్వడివి, ఆత్మవి, నువ్వే తైజసుడివి, నువ్వే ప్రాజ్ఞుడు అని ఎందుకు చెప్పింది ఉపనిషత్తు? విని ఇంటికి వెళ్ళి మళ్ళీ సినిమా చూడటం కోసం కాదు, ఇంటికి వెళ్ళి కూర్చొని ఆత్మనైన నేనే ఈ యొక్క బాహ్య విషయములను గ్రహించే కుడి కన్నే కదండి. కన్ను 90% ఆఫ్ నాలెడ్జ్ని రిసీవ్ చేస్తుందిట. అన్ని ఇంద్రియాల కంటే కూడా కన్ను 90% జ్ఞానాన్ని ఇస్తున్నది. కనుక కుడి కంటి యందు ఆత్మనైన నేను అన్ని విషయాలను తెలుసుకుంటున్నాను అనేటువంటిది. అలాగే చెవులు ముక్కు అన్నిటి ద్వారా ఆ విధంగా ధ్యానం చేయి. ఆత్మనైన నేనే ఈ మనస్సు ద్వారా అన్ని తెలుసుకుంటున్నాను. మనస్సు మీద ధ్యానం చేయి. అదేవిధంగా ఆత్మనైన నేనే నిద్రపోయేటప్పుడు హృదయంలో ఆకాశంలో నేను 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 అంటూ ఉన్నాను. అహం 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 అని ధ్యానం చేయి అని ఉద్దేశం, ఆ మంత్రం యొక్క ఉద్దేశం అని చెప్పి గౌడపాదుల వారు చెప్తున్నారు. అలా మననం చేయి ఇంటికి వెళ్ళి. నేనే ఆత్మని, ఈ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని పనిచేయిస్తున్నాను, వ్యవస్థిత 3 విధాలుగా ఉన్నాను అని. తర్వాత మంత్రం కారిక. విశ్వో హి స్థూలభుం నిత్యం తైజస ప్రవివిక్తభుక్ ఆనందం ఆనందభుక్తథా ప్రాజ్ఞః త్రిధా భోగం నిబోధత. మూడు పాదాల గురించి చెప్పిన తర్వాత అదేవిధంగా రెండవది 3 స్థానాల గురించి చెప్పిన తర్వాత స్వప్నస్థానం, జాగ్రత్త స్థానం, సుషుప్తి స్థానం చెప్పిన తర్వాత ఇప్పుడు 3 భోగాల గురించి చెప్తున్నారు. 3 అవస్థల్లో, 3 స్థానాల్లో, 3 పాదాల్లో 3 రకాలైనటువంటి భోగాలు ఏమిటవి అన్నారు. విశ్వహాహి స్థూలభుక్, ఆ మంత్రంలో చెప్పింది ఇంకాస్త విడమర్చి చెప్తున్నారు అంతే. విశ్వహ నేను ప్రథమ పాదంలో జాగ్రత్త అవస్థలో స్థూలభుక్, స్థూల విషయాలని భోగిస్తున్నాను, అనుభవిస్తున్నాను. భుక్ అంటే అనుభవించడం, ఎక్స్పీరియన్స్ అని అర్థం. స్థూలభుక్ నిత్యం, ప్రతిరోజు, ప్రతి క్షణం. ఇప్పుడు మీరు స్థూల భుక్క కాదా? స్థూలమైనటువంటి శబ్దాన్ని, స్థూల శరీరాన్ని చూస్తున్నారు, స్థూల శబ్దాన్ని వింటున్నారు. అంటే మనకు కంటికి కనపడే వాటిని గురించి మనం తెలుసుకుంటున్నాం. టాంజిబుల్ అంటారు ఇంగ్లీష్లో. అదేవిధంగా తైజసః ప్రవివిక్త భుక్ అని. ప్రవివిక్తం అంటే సూక్ష్మం. స్వప్న పురుషుడు సూక్ష్మమైన వాటిని తెలుసుకుంటున్నాడు. మంత్రం చెప్పిందే వారు మళ్ళీ చెప్తున్నారు వారి భాషలో. స్వప్నం సూక్ష్మమైన వాటిని ఇంటాంజిబుల్ అంటారు. అంటే క్రిస్టలైజ్డ్ థాట్. మనకున్న థాట్స్ అన్నీ కూడా అక్కడ ఘనీభవిస్తాయి అన్నమాట. నిద్రలో స్వప్నం వచ్చినప్పుడు అవన్నీ వింటూ ఉంటాం నిద్రలో. ప్రవివిక్త భుక్ తథా, అదేవిధంగా ప్రాజ్ఞ ఆనందభుక్, ప్రాజ్ఞుడైన వాణ్ణి నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను నిద్రలో, సుషుప్తిలో. అందుకే నిద్రపోయేటప్పుడు హాయిగా నిద్రపోతాం చూసారా, ఆనందంగా. అందుకే నిద్రపోయేటప్పుడు ముఖం చూడండి ప్రశాంతంగా ఉంటుంది. లేచిన తర్వాతనే అన్ని రకాల షేపులు మారుతూ ఉంటాయన్నమాట. ముందు ఆ పేపర్ చూస్తాం, ఫస్ట్ చూడంగానే యాక్సిడెంట్ అంటాడు, అది చదవగానే మొహం మారిపోతుంది. పెట్రోల్ ప్రైస్ హైక్ అంటాడు, పెరిగిందంటాడు, మొహం మారిపోతుంది. నిద్రపోయేటప్పుడు పెట్రోల్ ప్రైస్ తెలియదు, పాల ప్రైస్ తెలియదు, పవర్ కట్ తెలియదు, ఏమీ తెలియదు. కనుక మనిషి నిద్రపోయేటప్పుడు ఆనందభుక్, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. త్రిధా భోగం నిబోధత, ఈ విధంగా 3 రకాలుగా అనుభవములు ఉన్నవి. నిబోధత, నువ్వు తెలుసుకోవలసినది అని చెప్పి గౌడపాదుల వారు మనకు చెప్తున్నారు. ఈ విధంగా 3 రకాలైనటువంటి స్థూల భోగం, సూక్ష్మ భోగం,
అతి సూక్ష్మం కారణభోగం అంటే ఆనందభోగం. అందుకని జాగ్రత్త అవస్థలో అప్పుడప్పుడు దుఃఖం వస్తుంది, స్వప్నంలో ఇంకా చెప్పక్కర్లేదు అప్పుడప్పుడు దుఃఖం వస్తుంది. కానీ నిద్రలో ఎక్కడన్నా దుఃఖం ఉందా అండి? ఏమండి నేను నిద్రపోయేటప్పుడు నిన్న దుఃఖం వచ్చిందండి నాకు అంటారు ఎవరన్నా? దుఃఖం లేని స్థితి అదే నిద్ర. ఆనందభుక్ అన్నారు. తర్వాత శ్లోకంలో తృప్తిత్రయం, 3 రకాలైన తృప్తులు మనకు తర్వాత చూస్తాం, అది వచ్చే వారం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.